చూస్తున్నాం. విజయవాడలో ఇటీవల వచ్చిన భారీ వరదకు తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సింగ్ నగర్ కూడా ఒకటి. ఇక్కడ వరద వల్ల నష్టపోని ఇల్లంటూ లేదు. ఆ నష్టం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సింగ్ నగర్లో వరద ఏ విధంగా వచ్చింది, ఎంత మేరకు ఇళ్లను ముంచెత్తిందో మీరు ఓసారి ప్రత్యక్షంగా చూడండి. ఈ నెల 1వ తేదీన ఉదయం 9 గంటలకు చిన్నగా వరదపు నీటితో తడిచిన కాలనీలు కేవలం 2 గంటల్లో ఇళ్లన్నీ నీటి మునిగిపోయాయి. మొదట్లోనే ముంపును గుర్తించిన స్థానికులు ఒక్కొక్కరిగా ఇళ్ల నుంచి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. 1వ తేదీ 11:30 లోపు సింగ్ నగర్ మొత్తం చెరువును తలపించింది. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ప్రస్తుతం మీరు చూస్తోంది విజయవాడలోని సింగ్ నగర్ దృశ్యాలు. ఈ నెల 1వ తేదీన భారీ వర్షాలతో సింగ్ నగర్లోకి వరద నీరు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు ఇళ్ల వద్దకు వరద చేరుకుంది. ఆ తర్వాత మరో 2 గంటలకు అంటే 11 గంటలకు ఇళ్లు సగానికి పైగా మునిగిపోయాయి. అప్పటికే చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లిపోయారు. మరికొందరు పీకల్లోతు నీళ్లలో బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాహిత్య, చెప్పండి, విజయవాడలో సింగ్ నగర్ లోని వరద ప్రభావం ఏ విధంగా ఉంది? ఆ సింగ్ నగర్ కాలనీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఎస్ ప్రియా, ఇప్పటి వరకు మనం బిగ్ టీవీలో విజువల్లో చూసాము. ఆ విజువల్లో ఏదైతే సీసీ ఫుటేజ్ విజువల్ ఉందో, ఇక్కడ సింగ్ నగర్ ఏరియా మొత్తం విజయవాడ వరద ప్రాంతాలలో ఒకానొక నగరం ఇది సింగ్ నగర్ ఏరియా మొత్తంలో కూడా ఇక్కడ లూనా సెంటర్ దగ్గర మొత్తం అడుగడుగున నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. స్టార్టింగ్ డే నుంచి కూడా మొత్తం అంతా కూడా మనిషి మునిగే అంత వరకు కూడా ఇది మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. ఇక్కడికి మనం చూడొచ్చు. మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో బిగ్ టీవీలో అదే విజువల్ ని ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీకి ఇక్కడి నుంచే చూపిస్తున్నాము. ఏదైతే ఇల్లు ఉందో అదే ఇంటి దగ్గర నుంచి ఉన్నాము. ఇదే సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. అదే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అంతా కవర్ చేసింది. ఇక్కడ 2 ఇళ్లనైతే అది కవర్ చేసినట్టుగా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కి ఎక్కడి వరకు అయితే కవర్ చేస్తుందో అదంతా ఇప్పుడు మీకు ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం బిగ్ టీవీ చూపిస్తోంది. ఇదే గేట్ దగ్గర అయితే కనుక నీటి మట్టం కొంత మేరకు వరకు పెరుగుతూ వచ్చింది. స్టార్టింగ్ లో వరద ప్రభావిత ఏరియాల్లో కూడా ఈ సింగ్ నగర్ ఒకటి, లూనా సెంటర్ లో అయితే ఎగ్జాక్ట్ గా ఉన్నాం. ఇదే గేట్ ని మనం చూస్తూ ఉన్నాము. ఈ గేటే. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇదే బైక్ ఈ బైక్ లోనే అతను ఒక వాహనదారుడు, ఈ ఇంట్లో నివసించే ఒక వాహనదారుడు ఈ వెహికల్ వేసుకొని బయటికి వెళ్ళడం మనం చూసాము. చూడొచ్చు ఈ బైక్, ఈ టైర్ ఏదైతే ఉందో ఈ టైర్ దగ్గర నుంచి చిన్నగా పెరుగుతూ ఇక్కడ దాకా వచ్చి తర్వాత లైట్ వరకు వచ్చి తర్వాత మొత్తం బైక్ అంతా మునిగిపోయే సిచ్యువేషన్ ఇక్కడ వచ్చింది. ఇదే ఇంట్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు. దీని ఆపోజిట్ హౌస్ చూద్దాం మనం. ఇదే గేట్ ఎగ్జాక్ట్ గా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే కనుక ఈ పెద్ద ఆవిడే ఈ ఇంట్లో నివసించారు. శ్రీ వెంకటేశ్వర నిలయం అనేసి ఉంది. చూడొచ్చు మనం ఇదే ఇల్లు విజువల్స్ లో ఖచ్చితంగా చూడొచ్చు. స్టార్టింగ్ వాటర్ అయితే కనుక ఫస్ట్ వరద వచ్చేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా ఇక్కడ వరకు టోటల్ గా ఇల్లంతా మునిగిపోయాడు. అంత నీటి మట్టం అయితే పెరుగుతూ వచ్చింది. ఆఫ్టర్ దాట్ మనిషి బయటికి రాలేని సిచ్యువేషన్. నేను ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, రండి. అసలు ఎలా నివసించారు ఏంటి? ఇక్కడ చూడొచ్చు మొత్తం బురద. ఇప్పటికి కూడా ఇంకా క్లియర్ అవ్వలేదు. 11 రోజులు అవుతుంది. ఈ ఇంట్లో సామానం చూద్దాం. అసలు ఏంటి ఈ ప్రళయం ఏంటి? ఈ విజయవాడలో ఇప్పటి వరకు 30 ఏళ్ల క్రితం కూడా ఇంత వరద రాలేదేమో అన్నట్టుగా ప్రతి ఒక్క వస్తువు పాడైపోయింది. చూడొచ్చు సోఫాలతో సహా, కుర్చీలతో సహా, టీవీలతో సహా ఫ్లోర్ ఇప్పటికీ కూడా ఇంకా క్లీన్ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు చాలా పెద్ద వయసు గల వాళ్ళు, 60 పైన మించే వాళ్ళకి ఏజ్ ఉంటుంది ఖచ్చితంగా.
చూడొచ్చు మనం ఈ ఇంట్లోకి వచ్చాం మనం. సామాను అంతా కూడా ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియక వీళ్ళు ఇక్కడే ఇంకా క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడ నిద్రపోయారనేది కూడా మనకు అర్థం కావట్లా. లైట్లు వేద్దాం. చూడొచ్చు విజువల్స్ లో టోటల్ గా కరెంట్ కూడా లేనట్టుంది. అమ్మా ఈ ఇంట్లో మీరు ఎన్నేళ్లుగా ఉంటున్నారమ్మా ఇక్కడ? 40 సంవత్సరాలు పట్టండి. 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. ఇప్పటివరకు ఇలాంటి ప్రళయం ఎప్పుడు రాలేదండి. ఇదే ఫస్ట్. ఏజ్ ఎంతమ్మా? 72 అండి. 72. ఎలా నివసించారమ్మా అసలు ఇక్కడ సిచువేషన్ ఎంత బాగా? అలాగే బాధపడ్డామండి. తినడానికి తినలేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తినలేదు. ముసలాయలు పట్టుకొని కొడుకు కోళ్ళు పట్టుకోవాలి, అలా కూర్చునే వాళ్ళు మనవరాలు ఎవరు రాలేదండి. తర్వాత పైకి వెళ్ళి నించున్నాం, అలాగా బయటికి వెళ్ళి వాళ్ళు ఇల్లు అందరూ ఎవరు సహాయం చేయలేదండి. ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, అందరికి సహాయం ఖచ్చితంగా అందుతుంది. మీరు అసలు బాధపడకండి. ఇంత పెద్ద వయసు వాళ్ళకి ఆయనకైతే అలా చేతుల మీద కూర్చోబెట్టుకుని చట్టు పిల్లలు లేకపోతే లాక్కొని వచ్చాను మీరు అసలు ఏడవకండి. సిచ్యువేషన్ ఖచ్చితంగా బిగ్ టీవీ నుంచి ఎక్స్క్లూజివ్ గా మనం చూపిస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీకు సహాయం చేసే విధంగా అయితే మేము హెల్ప్ చేస్తాము. విజువల్స్ లో చూసాం మేము మొత్తం అంతా. మీరు ఇక్కడ ఇన్ని రోజులు ఎలా పడుకున్నారు? అసలు ఎలా పడుకున్నామండి? పైన కిందనే పైన అలాగా పైకి వెళ్ళడం. 10 రోజులు ఎలా తిన్నారమ్మా? తిండి తిప్పలు లేవండి. అలాగే ఏం చేస్తామండి? ఎక్కడికి వెళ్తాం? ఎవరున్నారని వెళ్తామండి. పెద్ద అబ్బాయి మొన్నే చనిపోయాడు, నా 3 ఏళ్ళు అయింది. పిల్లలు, ఆ పిల్లలు, ఈ పిల్లలు, కొడుకు కోళ్ళు అందరం ఇక్కడే. అలాగే ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్తాం? ఎవరింటికి వెళ్తామండి? అందరూ అలాగే ఉన్న, అందరికీ వచ్చింది. కానీ మాది మరీ ఘోరం అండి. ఆ రోజు అసలు ఏం జరిగిందమ్మా? వర్షం అంతలా పొద్దున్న 2-3 రోజులు వర్షం పడిందండి. గురువారం, శుక్రవారం, శనివారం తగ్గిపోయింది. వర్షం తగ్గింది, కొట్టుకొచ్చేసిందండి. మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి కాలంలో నుంచి. మొత్తం ఏమీ నాకు తొయ్యలేదండి. ఆ మనిషిని తీసుకొని ఆ మెట్ల మీదకి వెళ్ళిపోయాను. ఏం చేయను? ఏమి తినటానికి తినలేదు, కట్టుకోవడానికి. అలాగా 4 రోజులు అలా నించున్నాం. అలాగా ఏం చేస్తాం? అసలు నీళ్ళు వస్తుంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా మునిగిపోయి దిల్లు మునిగిపోయింది అనుకున్నారా మీరు? అనుకోలేదండి, అనుకోలేదు. మనుషులను బతకడమే చాలు అనుకున్నాం. అలా నించుంటే ఎవరైనా ఏమైనా ఇస్తే అలా ఆ ఇదిలో అందరూ వెళ్ళిపోయారు. మేమే ఉండిపోయామండి. మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఖాళీ చేసి. మేము ఇలాగ ఉండిపోయాం. అలాగే ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తే ఇవ్వండి బాబు ముసలాయన నేనంటే బిస్కెట్లని. ఎప్పుడైనా ఇంత వరద వచ్చిందమ్మా? ఎప్పుడు రాలేదండి. ఇదే రావటం, ఇదే ఫస్ట్. ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మరి ఏం చేస్తామండి? తప్పదు. వాళ్ళు వచ్చారు కదా, మాకి దండాలు పెట్టుకొని నీళ్ళు కొట్టమని. అదే నీళ్ళు కూడా సరి కొట్టమంటే కొట్టారు కాదండి. చూడండి బురద అంతా తోసుకొని నీళ్ళు వచ్చేస్తున్నాయని, బయట నీళ్ళు వచ్చేస్తున్నాయి. గట్లు ఎవరు చేపించలేదండి, మేమే చేసుకుంటున్నాం. ఇదిగో మా అబ్బాయి, మా కోళ్ళు, మా ఆయన గారు, నేను చేసుకున్నాం. ఎవ్వరు రాలేదండి. నీ వాటర్ మాత్రం కొట్టారు, అంతకన్నా ఎక్కువ కొట్టలేము, వెళ్తలేదని. అది మా అబ్బాయి పొద్దుటి నుండి తెల్లారి 5 మొదలెట్టాడు. నేను ఆ బురద అంతా తోసుకొని వస్తున్నాం. ఏం చేస్తామండి మరి? వాళ్ళు ఎంతకన్నా మేము చెప్తాము. మేము చెప్పి ఇదైపోయి మేమే చేసుకుంటున్నాం. ఆవిడ ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుందో చూడండి. అసలు ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మేము నిద్రపోవడానికి వెళ్ళాము అని చెప్పేసి ఆవిడ చెప్తోంది. ప్రతి ఒక్క వస్తువుని చూస్తే కూడా మనసు కలిసి వేస్తోంది. ఆవిడ ఏడుస్తా ఉన్నారు. అసలు ఏం అర్థం కావట్లేదని చెప్తున్నారు. 3 పరుపులు, 3 తలగాళ్ళు, దుప్పట్లు, మిక్సీ, గ్రైండర్లు, ఏసీ, ఫ్రిడ్జ్ అన్ని మొత్తం పడేసామండి. పడేసి. అద్దెకుంటున్నారా? సొంత ఇల్లేనమ్మా? మా సొంత ఇల్లేనండి. మా సొంత ఇల్లేనే. ఇలాగ అలా కాపాడుకున్నాం. 2 కొడుకులు, 1 కూతురు, కోళ్ళు, పిల్లలు అందరమే ఇక్కడ అలోపోలోమని ఏడుస్తున్నాం. తలకో దారిని ఎక్కడికి వెళ్తామండి? ఎవరున్నారని వెళ్తాం? మాది వైజాగ్. ఈయన డ్యూటీ రిటైర్మెంట్ అయిపోయారు. ఇక్కడే అలాగ ఉన్నాం. అంటే వరద రావడానికి కొంత సమయం అయితే పట్టింది కదమ్మా. ఆ సమయంలో మీరు అసలు పైకి తీసుకెళ్లే ప్రయత్నం కానీ సామాను తీసుకెళ్లేదండి. 2 ప్రాణం, పిల్లల ప్రాణాలు, మా ప్రాణాలు బతకడం చాలని అందరం పైకి వెళ్ళాం. పెట్టుకొని వెళ్ళామండి. అంతే. మాకు సామాన్లు గేమాల మీద అది కాదు. బతికితే చాలు. ఎలాగొకలాగా అందరికీ వచ్చేసింది, మనకు ఒక్కరికే కాదు కదా. మెట్ల మీద తలకు ఒకరు అక్కడ నించొని అందరికి దండాలు పెట్టుకొని ఏదో ఒకటి చూడొచ్చు. ఆ పెద్ద ఆయన్ని మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఈయనే అన్ని సార్లు, చాలా సార్లు ఆ వీడియోలో గమనించితే కనుక ఖచ్చితంగా ఆయన చాలా సార్లు బయటకు వచ్చారు. ఆయన నడవలేని సిచ్యువేషన్ లో కూడా ఉన్నారు. చూడొచ్చు మనం. అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఆయన సహాయం కోసమో లేకపోతే ఏదైనా ఆహారం కోసమో చాలా సార్లు బయటకు వచ్చారు వీడియోలో. తాతగారు నమస్తే అండి, మీ పేరు?
కే వెంకటరమణ అండి. కే వెంకటరమణ. ఏంటి అసలు ఆ రోజు ఏం జరిగింది? వాటర్ అంతలా వచ్చేస్తుంటే మీరు బయటికి రావడానికి కూడా చాలా ఇబ్బంది. లేదండి, అలా ఉండిపోయారు, కంగారు పడిపోయి ఉండిపోయామా? ఆయనకి మైండ్ ఏం తెలియలేదు, నాకు గుర్తుంటలేదు, ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో తెలుస్తలేదు, ఆయన లాక్కొని మర్చిపోతున్నాను, పైకి ఏం జరుగుతుందో తెలుస్తలేదు, బాధపడిపోయాము. మీరు ఏడవకండి. ఏంటి అసలు వరద వచ్చినప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఎలా అనిపించింది? కొద్దిగా వాటర్ లోపలికి వచ్చేసినప్పుడు వెళ్ళే సిచ్యువేషన్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ పిలిచి కానీ మిమ్మల్ని ఎవరు రమ్మని చెప్పలేదా? ఇంత పెద్దవాళ్ళు కదా మీరు, 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు, ఎవరు ఇళ్ళకి తీసుకెళ్లేదా మిమ్మల్ని ఇక్కడికి వచ్చి? పిల్లలు కోడళ్ళు కొడుకులు అందరం ఇక్కడే ఉన్నామండి, ఇక్కడే ఉన్నాం అందరం. జాయింట్ ఫ్యామిలీ అండి, అందరం ఇక్కడే ఉన్నాం. మీరు చెప్పండి. అంతేనమ్మా, అంత ఇక్కడే ఉన్నాం, అందరం ఇక్కడే ఉన్నాం. 2 కొడుకులు, కూతురు, మనవరాలు, మనవాళ్ళు అందరం ఇక్కడే ఉన్నాం. చూడొచ్చు, మనం ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ ఖచ్చితంగా లైట్ అయితే లేదు, పడుకోవడానికి ఇక్కడ సిచ్యువేషన్ కూడా. నేను టార్చ్ వేసుకొని మరి వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు ఈ మంచం కానీ, లేకపోతే ఇక్కడ స్విచ్ ఉందంట, స్విచ్ వేయమని చెప్తున్నారు ఆవిడ. లైట్ వేస్తున్నాను నేను. చూడండి, ఈ ఇంట్లోకి వచ్చాము, అది వరండా. ఇక్కడ లోపలికి ఫస్ట్ రూమ్ ఏదైతే ఉందో ఆ రూమ్లోకి వచ్చాను నేను. ఈ బురద చూసారా అసలు? ఆ బయట రోడ్డు మీద ఉన్న బురద మొత్తం ఇంటి లోపలికి వచ్చేసింది. ఇప్పటి వరకు కూడా క్లియర్ కాలేదు ఇది. అన్ని ఏరియాల్లో డ్రైన్ చేసేస్తున్నారు, వాటర్ అన్నిటిని కూడా డ్రైన్ చేస్తున్నారు. ఇళ్లల్లో కూడా వచ్చి సహాయం చేస్తున్నాం అంటున్నారు, కానీ వీళ్ళంతటా వీళ్ళే హెల్ప్ చేసుకునే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. కాబట్టి వాళ్ళే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ ఇంటి లోపలికి వస్తున్నాం. ఈ మంచం చూడొచ్చు, టోటల్గా డ్యామేజ్ అయిపోయింది. ఏంటి అసలు ఇప్పటి వరకు కూడా, అంటే ఎన్నో ఏళ్ల కిందట వరకు కూడా నానబెట్టేస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది. ఒక 10 రోజుల్లో చూడొచ్చు ఆ వుడ్ కానీ ఎంత పాడైపోయిందో మనం చూడొచ్చు. ఆ నీళ్ళల్లో మునిగి, అంటే మొత్తం అంతా ఇది తడిసిపోయి ముద్దయిపోయి ఎంత దయనీయమైన స్థితిలో చూడొచ్చు మనం. ఇది టేక్ మంచలాగే కనిపిస్తోంది. చూడొచ్చు అక్కడ ఆ కిటికీలు చూడొచ్చు, మొత్తం అంతా దుమ్ము పట్టిపోయి బయట మొత్తం కూడా అన్నీ కొట్టుకుంటూ లోపలికి వచ్చేసినాయి. కాబట్టి ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం. ఇక్కడ అసలు వంట సామాన్లు, ఇంట్లో వంట సామాన్ అనేది ఎంత ఇంపార్టెంట్. వాళ్ళు కుక్ చేసుకోవడానికి కానీ ప్రతిదీ నడుం పై వరకు కూడా నీళ్ళు వచ్చేస్తే ఇంటి లోపలికి ఒక్కొక్క సామాను మనం చూడొచ్చు. ఇది చూడండి, కొన్ని ఏళ్లగా మూలన పడిపోతే, నేను చూపిస్తున్నాను చూడండి మీకు, కొన్ని ఏళ్లగా పడిపోతే ఇట్లాగా పెట్టేస్తే ఎలా అయిపోయిద్దో, తుప్పు పట్టిపోయినట్టు. అన్నీ బురద వల్ల ప్రతి ఒక్క సామానం, స్టవ్తో సహా ప్రతిదీ అణువు చూపిస్తున్నాం మనం. ఈ ఇంట్లో ఏదైతే వీడియో మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీలో చూస్తున్నాము అదే విజువల్ చూస్తున్నాం. మొత్తం అంతా ట్యాప్ కూడా, వాటర్ కూడా లేవు ఇక్కడ. కానీ క్లీన్ చేసుకునే ప్రయత్నం వీళ్ళు మాత్రమే చేసుకుంటున్నారు. ఓన్ హౌసే అయినప్పటికీ కూడా వీళ్ళు. సో చూడొచ్చు, మనం లోపలికి వాళ్ళ కొడుకుని చూస్తున్నాం మనం విజువల్స్లో. ఆయన కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఏంటి అంత పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయంగా మీరు ఎలా నిలిచారు? ఇప్పటికి కూడా క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా ఏంటి సిచ్యువేషన్ ఏంటి అసలు? మేము ప్రాబ్లం అనేది టోటల్గా వీళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచి దగ్గర 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం మేడం. వచ్చేటప్పటికి వాటర్ హెవీ వచ్చింది. మా రెగ్యులర్గా కూడా మొత్తం ఇది మునిగిపోతుంది. రోడ్డు సిస్టమ్ కరెక్ట్గా లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కరెక్ట్గా లేదు. కొద్దిగా వాటర్ వచ్చినా సరే టోటల్గా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇలాగ మునిగిపోయేది. ఈ వరదలు వస్తే మరీ టూ మచ్ అన్నమాట. వరదలు వస్తే మటుకు ఇది బాగా ఎక్కువ హెవీగా ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇలాగ మొత్తం తోసుకొని ఇలాగ చేసుకోవడమే మొత్తం టోటల్గా. ఎప్పుడు చూడండి ఆ బాత్రూమ్, ఆ ల్యాబరేటరీకి వెళ్ళే విధానమే కానీ, సిస్టమే కానీ ఆ లోపలికి బాగా హెవీగా. ఎక్కడికి వెళ్ళినా సరే టోటల్గా ఇదే ప్రాబ్లం మేడం, బాగా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం బయటకు వెళ్దాం, బయట విజువల్స్ చూద్దాం. అసలు లోపలంతా కూడా ఇప్పుడు మనం విజువల్స్ లో చూసాము, వాళ్ళతో మాట్లాడాము, ఆ పెద్దవాళ్ళతో మాట్లాడాము, ఇంట్లోని విజువల్స్ చూసాము. బయట సిచ్యువేషన్ చూద్దాం మనం. అసలు ఆ గేట్ ఏదైతే విజువల్లో మనం చూస్తున్నామో ఇప్పటి వరకు, ఆ గేట్ విజువల్స్, ఆ పక్కన హౌస్, ఏంటి అసలు బయట వాతావరణం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ లోపల నుంచి నడవాలంటే కూడా నాకే చాలా భయంగా ఉంది, ఎక్కడ జారిపోతానో అని చెప్పి. తప్పదు కాబట్టి లోపలికి వచ్చాను.